మున్సిపల్ ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎస్, ఈ నెల 27న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం అనంతరం స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయితే 27న కానీ లేకపోతే 28న కానీ షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈ షెడ్యూల్లో ఏమై ఉంటుంది అనేటువంటి ఒక సందిగ్ధ నెలకొన్నటువంటి తరుణాన మరోవైపు ప్రభుత్వ వైపు నుంచి కూడా ఒక క్లారిటీ కూడా వస్తోంది. ఫిబ్రవరి 11న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించి ఒకే విడతలో ఫిబ్రవరి 11న ఎన్నికలు జరిగేటట్టు, మొత్తం ఫిబ్రవరి 11కి మొత్తం ఒకే విడతలో ఎన్నికలు పూర్తయ్యేటట్టు ఈ యొక్క ప్రభుత్వ అధికారులు కూడా ఈ మేరకు సన్నద్ధత మొదలైనట్లుగా కూడా తెలుస్తోంది. సో ఇది పక్కన పెడితే ఫిబ్రవరి 11న ఎలక్షన్ జరిగితే రిజల్ట్స్ ఎప్పుడు అనేటువంటి దానికి కూడా తెరదీసేటువంటి ఒక అంశం కూడా బయటకు వచ్చింది. ఎస్, ఫిబ్రవరి 11న ఎలక్షన్స్ జరిగితే ఫిబ్రవరి 13న ఈ యొక్క ఫలితాలు కూడా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్కి సంబంధించి అన్ని ఫలితాలు కూడా వచ్చేసేటువంటి ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. సో ఎక్కడికక్కడ మున్సిపాలిటీలకు సంబంధించి చైర్మన్స్ కావచ్చు, కార్పొరేషన్కి సంబంధించి మేయర్స్ కావచ్చు, ఈ ఎలక్షన్ ప్రక్రియ శివరాత్రి రోజునే మొత్తం శివరాత్రి రోజుకి మొత్తం అంతా కూడా పరిసమాప్తం కాబోతుంది అనేటువంటి ఒక బలమైనటువంటి ఒక వాదన అయితే తెర మీదకి వస్తోంది. సో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఆ యొక్క జిల్లాల కలెక్టర్లతో 23 నుంచి మొదలు 25 వరకు కూడా ఖచ్చితంగా ఈ 3 రోజులు 23, 24, 25 జనవరి 23, 24, 25 తేదీల్లో జిల్లా కలెక్టర్లతో ఈ యొక్క స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నటువంటి రాణి కుముదిని ఈ 3 రోజుల పాటు జూమ్ మీటింగ్స్లో కలెక్టర్లకు దిశానిర్దేశనం చేస్తూ వస్తున్నారు. సో ఖచ్చితంగా 27న మరొక సమావేశం ఉంటుంది. అదే ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంగా చెప్తున్నారు ప్రభుత్వ అధికారులు. సో ఆ రోజు మీటింగ్ అయిన వెంటనే స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నటువంటి రాణి కుముదిని ఈ యొక్క షెడ్యూల్ ప్రకటిస్తారు మున్సిపల్స్కి సంబంధించి, లేదా ఒకరోజు తేడాలో 28వ తారీఖున మొత్తం మీద షెడ్యూల్ రిలీజ్ అవ్వబోతుందా? ఏదేమైనా సరే ఈ నెల 27 లేదా 28వ తేదీన ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ యొక్క షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. ఎస్, దీనికి సంబంధించి ఆల్రెడీ మనం గత కొంతకాలంగా చూస్తున్నాం. వాస్తవానికి పంచాయతీ ఎలక్షన్స్ పూర్తయ్యాయి. ఖచ్చితంగా జెడ్పీ పీఠాలకి ఎత్తే ఖచ్చితంగా ఎలక్షన్స్ జరుగుతాయి అనుకున్నటువంటి తరుణాన జిల్లాల మార్పులు ఇప్పటికీ 33 జిల్లాలు ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల కారణంగా 33 జిల్లాలు తెలంగాణకు అవసరం లేదు. ఖచ్చితంగా ఈ జిల్లాల మీద పునఃసమీక్ష అలాగే కాస్త పునర్విభజన చేసిన తర్వాత ఖచ్చితంగా జెడ్పీ పీఠాలకు సంబంధించి మేము వెళ్తాం అనేటువంటి ఒక బలమైనటువంటి వాదన అయితే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తీసుకొస్తోంది. సో ఈ క్రమంలోనే ఇక్కడ ఖచ్చితంగా ఈ మున్సిపల్స్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఉన్న పలంగా పెట్టాల్సి వచ్చిందంటూ కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతూ వస్తోంది. అయితే బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా పంచాయతీ ఎలక్షన్స్ రిజల్ట్స్లో చతికిలు పడినటువంటి కాంగ్రెస్ భయపడే జెడ్పీ పీఠం వైపు వెళ్ళలేదు. ఖచ్చితంగా కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల కోసం ఇప్పుడు ప్రస్తుతం ఈ మున్సిపల్స్ ఎన్నికలు పెడుతున్నారనేటువంటి ఒక విమర్శ, ఒక ఎద్దేవా చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ కూడా చేస్తున్నటువంటి సందర్భం. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకుని ఈ నెల 28న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకుని ఈ నెల 28న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే 27న ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి అదే రోజు లేదంటే మరుసటి రోజు 28న షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల ఎంపిక, సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తి చేసినటువంటి రాష్ట్ర ఎన్నికల సంఘం అలాగే అధికారులు సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు కూడా చేపడుతూ వస్తోంది ఎస్ఈసి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ ఎన్నికల సన్నద్ధతపై సమీక్షిస్తున్నారు. పోలింగ్ అలాగే కౌంటింగ్ కేంద్రాల ఎంపిక వంటి కీలక అంశాలపై కలెక్టర్లతో చర్చిస్తున్నారు. ఈ నెల 24న ఎన్నికల సాధారణ పరిశీలకులతో కూడా సమావేశం కాబోతున్నారు ఎస్ఈసి కమిషనర్గా ఉన్నటువంటి రాణి కుముదిని. విధి విధానాలు అలాగే నిబంధనలు ఇతర అంశాలపై కూడా ఆమె చర్చిస్తారని తెలుస్తోంది. ఇక 27న ఎస్ఈసి కమిషనర్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరగబోతోంది. అదే రోజు లేదా మరుసటి రోజు అంటే ఈ నెల 27 లేదా 28న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు కూడా
ఎస్ఈసి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం తుది కసరత్తు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఓటింగ్లో సమస్యలు తలెత్తినటువంటి పోలింగ్ స్టేషన్లలో మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 12న రీపోలింగ్ వెంటనే నిర్వహించి ఓట్ల లెక్కింపును కూడా ఫిబ్రవరి 13న చేపట్టాలని ఈసీ ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి షెడ్యూల్ను ఈ నెల 27నే ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా 100% కూడా చెప్పుకొస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. ఇక ఫిబ్రవరి 15న శివరాత్రి పండుగ. ఈ లోపు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం టార్గెట్గా పెట్టుకుంది. అంటే ఒకవైపు పోలింగ్, మరోవైపు కోటింగ్, మరోవైపు కౌంటింగ్, నూతన పాలక వర్గాల ప్రమాణ స్వీకారం, చైర్మన్, మేయర్ ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా ఈ శివరాత్రి ముందు రోజు కంప్లీట్ చేసే విధంగా ఈసీ తన షెడ్యూల్ను తయారు చేసుకున్నట్లుగా అధికారిక వర్గాల్లో జోరుగా అయితే ప్రచారం సాగుతోంది. అందులో భాగంగా ఈ నెల 27న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకటించినటువంటి 2-3 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి అదే రోజు నుంచి నామినేషన్లు తీసుకునే విధంగా ప్లాన్ చేసినట్లుగా తెలిసింది. అయితే ఎన్నికల ప్రచారం ఫిబ్రవరి 9 సాయంత్రం ముగియబోతోంది. 14వ తేదీన నూతన పాలక వర్గాలతో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చైర్మన్, మేయర్ ఎన్నికలను సైతం పూర్తి చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం. ఎక్కడైనా కోరం లేకుండా చైర్మన్, మేయర్ ఎన్నికలకు ఆటంకం ఏర్పడితే గనక వాటికి ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహించాలని కూడా ఎస్ఈసి చూస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే నేరుగా ప్రభుత్వ పెద్దలే ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ గురించి ఒక ప్రకటన చేశారు. ఇంతకీ ఎవరా పెద్ద అనే విషయం కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్పై మంత్రి వివేక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 25 లేదా 26న ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందంటూ కూడా ఆయన జోస్యం చెప్పుకొచ్చారు. అలాగే ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు ఉండే అవకాశం ఉందని కూడా మంత్రి వెల్లడించారు. నిన్నటికి నిన్న మెదక్ జిల్లా నర్సాపూర్లో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కూడా హితబోధ చేశారు. కలిసికట్టుగా పనిచేస్తే ఉమ్మడి మెదక్ జిల్లాల్లో మున్సిపాలిటీలను గెలుచుకోవాలంటూ కూడా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సో ఏదేమైనా సరే ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలకైతే రంగం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నటువంటి రాణి కుముదిని ఆ యొక్క జిల్లాల కలెక్టర్లతో వరుసగా 3 రోజుల పాటు ఈ యొక్క జూమ్ మీటింగ్స్ ఏర్పాటు చేసి ఎన్నికల సన్నద్ధతపై చర్చిస్తూ వస్తున్నారు. సో ఈ నెల 27న ఖచ్చితంగా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం మున్సిపల్ ఎన్నికలపైన ఆమె ఒక సమావేశం నిర్వహించి, అయితే అదే రోజు ఈ నెల 27వ తారీఖున లేదా 28వ తారీఖున ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని కూడా తెలుస్తోంది. అయితే పోలింగ్ ఫిబ్రవరి 11న ఉండబోతోంది. మరొక వైపు 13న ఎన్నికల ఫలితాలు కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క ఫలితాలు వచ్చేసిన తర్వాత అంటే శివరాత్రికి ముందు రోజు అయినటువంటి ఫిబ్రవరి 14న ఈ యొక్క మేయర్, చైర్మన్ ఈ ఎన్నికలను కూడా చేపట్టి ఖచ్చితంగా నూతన పాలక వర్గాలు ఏర్పాటు చేసే దిశగా మొత్తం ఎన్నికల తంతంతా పూర్తి చేసేలాగా నూతన పాలక వర్గాలు ఫిబ్రవరి 14న ఏర్పడేలాగా ఒక కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మరి ఏం జరగబోతోంది మీ ఏరియాలో, మీ యొక్క మున్సిపాలిటీకి విషయం సంబంధించి కావచ్చు, మీ వార్డు కౌన్సిలర్లు కావచ్చు, ఈ డివిజన్ కౌన్సిలర్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, వార్డు కౌన్సిలర్లు కావచ్చు, ఖచ్చితంగా గెలుపు గుర్రాలు ఎవరై ఉన్నారు, ఖచ్చితంగా మీ యొక్క వార్డులో గెలిచేది ఎవరు, మీ యొక్క డివిజన్లో గెలిచేది ఏ పార్టీ, ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయం అయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వైపు మీ మున్సిపాలిటీల్లో జెండా పాతేది ఎవరు, మీ కార్పొరేషన్లో జెండా పాతేది ఎవరు? ఎస్, అధికార పార్టీ కాంగ్రెసా, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ఆ, కేవలం ఢిల్లీలో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంగా ఉండి ఇక్కడ నామమాత్రపు ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి ఇక్కడ బీజేపీనా? ఏది ఇక్కడ మీ ఏరియాలో మున్సిపాలిటీలు అలాగే కార్పొరేషన్లు కైవసం చేసుకునే పార్టీ ఏది? ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయం అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మొత్తానికైతే ఈ నెల 27 లేదా 28న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.